దిల్సుఖ్ నగర్ రహదారిపై వీహెచ్పీ బజరంగ్ దళ్ నిరసన చేపట్టింది. పశ్చిమ బెంగాల్లో ముష్కరమూకలు హిందువులపై దాడులు చేసి చంపడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల, శశిధర్, వివేకానంద జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి తెలిపారు. రామంతపూర్ శివాజీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర సర్కార్ ఆమోదించిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఫిర్జాదిగూడలోని ఉప్పల్ బస్ డిపో వద్ద బీజేవైఎం ర్యాలీ నిర్వహించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మోడీపై కాంగ్రెస్ నాయకుల దుష్ప్రచారంపై నిరసన తెలిపారు. సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నేత సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధాన్ భూములను నిరుపేదలకు పంచాలని అఖిల భారత సర్వోదయ మండలి జాతీయ అధ్యక్షులు వెదిరే అరవింద్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధాన భూములు అన్యక్రాంతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. బుధాన భూములు కబ్జాకోరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ లో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరిగింది. సుమారు 370 మంది క్రైస్తవ విశ్వాసులు పాల్గొని యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలిపే సువార్తను ప్రజలకు తెలియజేయడానికి ర్యాలీ చేపట్టారు. గుడ్ ఫ్రైడే, పరిశుద్ధ శనివారం, పునరుత్పాదన ఆదివారాల ప్రాముఖ్యతను వివరించారు. జేఈ మెయిన్స్ ఫలితాల్లో బన్సల్ క్లాసెస్ హైదరాబాద్ విద్యార్థులు తమ సత్తా చాటారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని బన్సల్ క్లాసెస్ కార్యాలయంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను సంస్థ డైరెక్టర్ రమేష్ గౌడ్ సన్మానించి అభినందించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య మరోసారి ఫిర్యాదు చేసింది. శుక్రవారం రాత్రి కొంతమంది తన ఇంటికి వచ్చి దాడి చేసే యత్నం చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరుణ్ అతడి తల్లిదండ్రులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు పెట్టడం లేదని లావణ్య ఆరోపించింది. పోలీసులు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తానని తెలిపింది. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా న్యాయం చేయడం లేదన్నారు లావణ్య. సికింద్రాబాద్ లో లోక కళ్యాణార్థం సుదర్శన హోమం నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని హోమం జరిపామని శ్రీ పాండురంగ వెటలేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గౌరీశంకర్ తెలిపారు. హోమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. షేక్పేట ఓయూ కాలనీలోని వీ నెయిల్డ్ ఇట్ లగ్జరీ యూనిసెక్స్ సెలూన్ మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. బిగ్ బాస్ ఫేమ్ రోహిణి, ప్రముఖ నటులు సత్య, గీతాంజలి, అమిక్షా పవర్ సందడి చేశారు. హెయిర్ అండ్ బ్యూటీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వంటి వినూత్నమైన సెలూన్ సేవలు అందుబాటులో ఉన్నాయని వ్యవస్థాపకురాలు వీణ వెల్లడించారు. భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు పలు హోటల్స్, రెస్టారెంట్లు సరికొత్త కాన్సెప్ట్స్ ముందుకు వచ్చేస్తున్నాయి. గిస్మత్ జైలు నుండి రెస్టారెంట్లో మండీ ఛాలెంజ్ నిర్వహిస్తోంది. నిర్ణీత సమయంలోగా ఫుల్ మండి తిని 15,000 రూపాయలు నగదు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మారేడుపల్లిలో చైన్ స్నాచింగ్ జరిగింది. షట్టర్ కిరాయి కావాలంటూ వచ్చిన వ్యక్తి రుద్రాలి మెడలోని 10 తులాల గొలుసు లాక్కొని పారిపోయాడు. స్నాచర్ బైక్ పై వచ్చి ఇంట్లోకి ప్రవేశించిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు, పాత కక్షలతో రౌడీ షీటర్ను హత్య చేయాలని చేసిన ప్లాన్ను లంగర్ హౌస్ పోలీసులు భగ్నం చేశారు. హత్యకు యత్నించిన 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 రివాల్వర్లు, 1 కారు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్దికి వెల్లడించారు. గోల్కొండ విజయనగర్ కాలనీలో ఎస్టీఎఫ్ఏ టీం దాడులు జరిపింది. దాడుల్లో కిలో 300 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. మహమ్మద్ బిన్ బషీర్ను అరెస్టు చేయగా హమీద్, మహమ్మద్ జావేద్లు పరారీలో ఉన్నారని ఎస్టీఎఫ్ఏ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు.